యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినము కూడా ఉదయమే మనము లేచి ప్రార్థన చేసుకొనుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకొనుట మన కుటుంబానికి, మనము ఎక్కడికి వెళ్ళినా విజయమును పొందుకుంటాము. మన కుటుంబానికి ఆశీర్వాదము, సమృద్ధి, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఆ దినమంతా కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాక్య భాగం చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చూసుకుందాము. అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిను దేవుడు ఏర్పరచుకొనుచు ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకును లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనుచు ఉన్నాడు. ఎంతోమంది కూడా దేవుని పిలుచుకున్నప్పుడు చాలామంది కూడా మరి ఆయన పిలుపుని వినరు, ఆయన పిలుపుకు లోబడకుండా మరి ఒక దేవుని యొక్క మార్గమునికి దూరముగా ఉంటూ ఉంటారు. ప్రియులారా, కానీ దేవుడంట గొప్ప వాళ్ళని, గనులను, ఉన్నవారిని ఎన్నిక చేసుకోడంట. లేని స్థితులు, బలహీనులు, ఎందుకు పనికిరాని వారిని దేవుడంట పిలుచుకుంటూ ఉంటాడు. నా జీవితంలో కూడా ఏ యోగ్యత లేదు, ఏ ప్రార్థన తెలియదు, ఎటువంటి యొక్క వాక్యము ధ్యానించడము తెలియదు. కానీ ప్రభు నన్ను పిలిచినప్పుడు, ప్రభువా నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఏ యోగ్యురాలను కాదు, నాకు ఏ యోగ్యత లేదు, నాకు ప్రార్థించటం రాదు, వాక్యము తెలీదు, నేను నీ యొక్క పిలుపుకి ఇది అయ్యి నేను పరిచర్య చేయాలి ప్రభు అనినప్పుడు ప్రభు ఎన్నో మార్లు నాతో మాట్లాడడం జరిగింది. ప్రియులారా, ఒక ఊరిలో ఒక కుమారుడు యవనస్తుడు, కానీ తను యొక్క సండే స్కూల్కి వెళ్ళడము, దేవుని యొక్క మందిరముకు వెళుతూ వాక్యమును తెలుసుకోవాలి అనుకునే ఆశ, ఆలోచన వస్తూ ఉండేదంట. కానీ వారు చెబుతున్నవన్నీ ఏమీ కూడా అర్థమయ్యేటి కాదంట. ఒకరోజు సండే స్కూల్ టీచర్ నిలబెట్టి, నీకు పోయిన వారం చెప్పిన వాక్యము ఈ వాక్యం చెప్పన్నప్పుడు ఆ కుమారుడికి ఆశ ఉంది, కానీ అవే మాత్రం కూడా గుర్తుండేటి కాదంట. ఆమె అడిగినప్పుడు ఆ యొక్క సండే స్కూల్ టీచర్ అడిగినప్పుడు తనేమి చెప్పలేకపోయాడంట. ఆమె అన్నదంట, నీకే తెలివి లేదు, నువ్వెంత చదివినా వాక్యం తెలుసుకున్నా నీకు వాక్యం రాదు, నీకు బైబిల్ చెప్పడమే వ్యర్థము, కూర్చో అని గట్టిగా గద్దించిందంట. అలా తన జీవితంలో ఎంతో తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకోలేని స్థితి కలిగి ఉన్నాడు. తెలుసుకోవాలనుకున్నాడు, కానీ ఏది అర్థమయ్యేది కాదంట. అందరూ చూసి ఆ కుమార్ని హేళన చేసేవారంట. నువ్వెందుకు పనికి రావు, నువ్వు బైబిల్ పట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటావు, కానీ నువ్వు వెళ్ళలేవు అని తనని ఎంతో నిరాశపరిచేవాళ్ళంట. కానీ ఒక దినము ఆ కుమారుడే ఒక గొప్ప దైవజనుడు అయ్యాడంట. ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప సేవకుడుగా వెలిగించబడ్డాడంట. ఆ సేవకుడు అనేకులకి మాదిరిగా ఇంకా ఉంటున్న సేవకులకి ఇంకా అనేకులు బైబిల్ స్కూల్స్, బైబిల్ కాలేజెస్ కూడా పెట్టి అనేకులకు కూడా వారికి బైబిల్ విద్యను నేర్పించే ఒక గొప్ప స్థానంలో ఆ కుమారుడు ఉన్నాడంట. చూడండి, చాలామందిని మనం తక్కువగా అనుకుంటాం, వారికి ఏమీ తెలియదు, మేమే గొప్ప వాళ్ళము, మాకే బైబిల్ తెలుసు, మేమే గనులం అనుకుంటాము. కానీ దేవుడు గనులను ఏర్పరచుకోలేదంట. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, బలవంతులను ఏర్పరచుకోలే, బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రియులారా, మన జీవితంలో దేవునిలో పరిగెట్టాలనుకుంటాము, కానీ మేము బలహీనులము, మాకు దేవుని జ్ఞానము లేదు, మేము దేవుని సువార్త ప్రకటించలేము అని కొంతమంది అనుకుంటారు. కానీ ఖచ్చితంగా దేవుడు అటువంటి బిడ్డలపైనే ఆయన కనుదృష్టి ఉంటుంది. అటువంటి బిడ్డల్ని దేవుడు వెలిగిస్తాడు, అటువంటి బిడ్డల్ని దీవిస్తాడు, అటువంటి బిడ్డల్ని గొప్ప ఉన్న స్థితిలో దేవుడు వారిని నిలవబెడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము బలహీనులము, మేము దేవుళ్ళు ముందుకు వెళ్ళలేము,
మాకు ఏమీ రాదు అని అనుకోకూడదు. ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి. దేవుని యొక్క మాటకు లోబడి ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి ముందుకు సాగినట్లయితే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లోకంలో గనులైన వారిని, గొప్పవారిని నీవు ప్రతివేకముగా చూచటలేదయ్యా. బలహీనులు, ప్రతివేకమైన ఎగ్లోసి కమాందర ఎర్రివారిని, ప్రతినేకమైన అతిక్రాస్యమైన బిడ్డలు ప్రభువా నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లు నీ పిలుపును ప్రతివేకముగా నీవు పిలుచుటను బట్టి ఆ పిలుపు నుండి ప్రయాసవేకముగా ముందుకు నడుస్తూ ఉండగా దేవా, నీ గొప్ప ప్రసరత ప్రతివేకమైనను ఐ కెన్ క్లోజ్ టెల్ బికాస్ మీ దేవానికి వికారివా సిఖాందిలి స్టెల్ ఫావరీమా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ప్రతినేకమైన సమృద్ధిని దయచేయండి. మీ పిలుపుకు ప్రతినేకమును కలిగి ముందుకు సాగుటకు నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.